ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం. అందులో అంటారు, తపస్వాధ్యాయ నిరతం, రామాయణం ప్రారంభమవుతూ అందులో అంటారు, ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే, వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి. ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి. ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం. నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట ఎవరు? వాల్మీకి. అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు. ఎందుచేత అంటే, మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలున్నాయి. అసలు వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి, వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది. అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి? అసలు ఈ వాల్మీకి ఎవరు? ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుణ్ణి అడిగాడు, వాల్మీకి ఎవరు? ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు. ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుచేత అంటే, పూర్వం సుమతి కౌశికి అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు. సరే, అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు, ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు. సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు. అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు, లేకపోతే దానం పట్టేవారు కాదు. అటువంటి స్థితిలో ఆ రాజ్యమంతా క్షామం వచ్చింది. అసలే క్షామంతో అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని, తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు, తేనె మొదలైనవి తెచ్చుకుని జీవనం గడుపుతున్నాడు. కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత, సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది. వారితో స్నేహం చేశాడు. వచ్చిపోయేటటువంటి వారినందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు. ఆయన ఒకనాడు అదృష్టం, అటుగా మహర్షులు వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి, వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర? వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు, చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం, కమండలం అవి ఉన్నాయి. దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా, అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఈ వల్కములు, ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు. అంటే అత్రి మహర్షి అన్నారు, ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు. ఆయన అన్నాడు, నా పొట్ట పోసుకోవడానికి, నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు. నీ పొట్ట పోసుకోవడానికి, నీ వారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వేరొక వృత్తి నీకు దొరకలేదా? ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్న వారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు. ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళిపోకండి, నేను మళ్ళీ వస్తానన్నాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? ఋషులు. మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరమ్మన్నారు. వెళ్ళి అడిగాడు, తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, భార్యని అడిగాడు, బిడ్డలను అడిగాడు. వాళ్ళు అన్నారు, పోషించడం నీ కర్తవ్యం, నువ్వు పోషిస్తున్నావు. ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం, నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం, నువ్వు ఎలా తెచ్చావన్న దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు,
అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నారు. చాలా బాధ కలిగింది. ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను, ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు, నేనే అనుభవించాలి ఈ ఫలితాన్ని. ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది. ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు. చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి. అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు. ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను, దీన్ని వాటా వేసుకునేవాడు లేడు, కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది, ఈ బెంగ పట్టుకుంది. పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు. ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపములు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేయమని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, అత్రి మహర్షి వంక తిరిగి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికం అనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడవై ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ, నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు, అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చెయ్యవలసింది అన్నారు. స్కాందపురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు, కేవలము ఒక ధ్యానమును మాత్రమే ఇచ్చారు. నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది, ధ్యానము చేయవలసింది అని చెప్పారు. ఆయన ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు. ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురక్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖమైపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు. ఋషులు వెళ్ళిపోయారు. 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు. ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి ధ్యానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశాయి. ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెరజల్లుతోంది. ఆ తేజస్సు బయటికి వస్తుంటే చూశారు ఋషులు. చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమిరా ఇది, మనం ఇంతకు ముందు ఎప్పుడో ఇటుగా వెళ్ళిపోతూ ఇతనికి ఉపదేశం చేసి వెళ్ళాం, నువ్వు ధ్యానములో ఉండవలసింది అని. ఆ వ్యక్తే ఇందులో ఉన్నాడు. ఇవాళ ఎటువంటి స్థితిని పొందాడంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అంతగా ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖం అయిపోయాయి. కేవలం ఒక లక్ష్య సిద్ధి కోసమని బయట పుట్టలు పట్టినా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఋషులు అందులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచారు. వాళ్ళు ఏమని, వాల్మీకి రితితే నామా భువిఖ్యాతం భవిష్యతి అన్నారు. ఇక మీదట మేము చెప్పినటువంటి ధ్యానమునందు మగ్నుడవై మీద పట్టినటువంటి పుట్టలను కూడా గుర్తెరగక ధ్యానము చేసిన వాడివి కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు, నువ్వు పుట్టలోంచి పైకి రా అని పిలిచారు. ఇది పౌరుషనామం. ఇది అందుకని వాల్మీకి స్వతసిద్ధమైన పేరు కాదు, ఆయన పేరు అగ్నిశర్మ. ఆయన భారద్వాజ గోత్రీకుడు, సద్బ్రాహ్మణుడు. ఆ పుట్టలోంచి బయటికి వచ్చాడు. వచ్చిన తరువాత ఋషులందరికీ పాదాలకి నమస్కారం చేశాడు. నన్ను ఏం చెయ్యమంటారని అడిగారు. అడిగితే నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి భగవద్ధ్యానం చేయమన్నారు. ఆయన కుశస్థలీ మధాగమ్య సమారాధ్య మహేశ్వరం అన్నారు. కుశస్థలి అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి విశేషంగా పరమశివుణ్ణి ఆరాధన చేశాడు. పరమశివ ఆరాధన చేస్తే ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయ చేసేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది, స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది, లయ చేసేటప్పుడు పరమేశ్వరుడిగా ఉంటుంది. అందుకని ఒకే పరబ్రహ్మాన్ని 3గా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసినటువంటి ఫలితం చేత మహేశ్వరానుగ్రహంతో విష్ణు కథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు. విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారెవరు? బ్రహ్మగారు ఉపదేశం చేశారు. ఇప్పుడు వాల్మీకి ఎవరి అనుగ్రహాన్ని పొందాడు? త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. చేసినది మహేశ్వరారాధన, పొందినది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం, చెప్పినది శ్రీ మహావిష్ణువు యొక్క కథ. అందుకని ఈ ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కనుక పౌరుషనామంతో ఆయన్ని వాల్మీకి అని పిలిచారు. అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు, ఆయన రామాయణాన్ని రచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైతే బాలకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని రచించారు. ఏమని? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం.
తపస్వి అయినటువంటి వాల్మీకి తపస్సు స్వాధ్యాయనిరతుడైనటువంటి వాడు, ముని అయినటువంటి వాడు, గొప్ప వాగ్విదాంబరుడైనటువంటి నారద మహర్షిని పరిప్రశ్న చేశాను. ఇది ఏదైనా ఆదికావ్యాన్ని ప్రారంభం చేసే ముందు ఒక పరమోత్కృష్టమైనటువంటి మాటతో ప్రారంభం కావాలి. జీవితంలో రామాయణం మనకి నేర్పేటటువంటి సందేశం ఏమిటో తెలుసా అండి? నువ్వు ఏ పని చేసినా అన్నిటికన్నా జీవితంలో గొప్పదేది? గురువుగారిని తలుచుకోవడం కన్నా గొప్పది వేరొకటి లేదు. అందుకే మనం పూజ చేసిన గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. గురువుని తలుచుకోవడం, గురువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకోవడం, ఇంతకన్నా గొప్ప మంగళాచరణం ప్రపంచంలో ఉండదు. అందుకని తనకి గురువుగా ఆనాడు పరిప్రశ్న చేస్తే ఎవరు రామాయణాన్ని భాషింపచేశారో ఆ నారద మహర్షిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఎటువంటి వాట నారదుడు? నారదుడంటే మహానుభావుడు. ఆయన గురించి తపస్సు కలిగిన వాడు, స్వాధ్యాయ నిరతుడు. తపస్సు అంటే కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములను ఆచరించి నిత్య నైమిత్తిక కర్మలను సక్రమంగా అనుష్ఠానం చేస్తూ ఈ శరీరమునకు ఉండేటటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతము విషయ ప్రపంచం వైపుకి తిరగకుండా వాటిని వెనక్కి తిప్పి శరీరాన్ని జాగ్రత్తగా సాత్వికమైనటువంటి పదార్థము చేత మాత్రమే పోషించి ఆ ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పి నిరంతరము ఈశ్వరుడి గురించి తపించినటువంటి వాడెవరుంటాడో వాడు తపస్వి. అందుచేతనే అటువంటి తపస్సు చేత ఏమవుతుంది? వారు నిత్య నైమిత్తిక కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందరు. నిత్య కర్మ అంటే మనం ఎట్టి పరిస్థితులలోనూ చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి. అది మీరు ఏ కారణం చేత ఆపడానికి వీలు లేదు. సంధ్యావందనం ఉంటుంది. సంధ్యావందనాన్ని మీరు ఏ కారణం చేత ఆపడానికి వీల్లేదు. మీరు క్షేత్రానికి వెళ్ళారు, కూర్చుని సంధ్యావందనం చేసుకోవలసిందే. మీరు ప్రయాణంలో ఉన్నారు, సంధ్యావందనం చేయవలసిందే. ఎక్కడ ఉన్నా సంధ్యావందనం మాత్రం చెయ్యాలి. దీన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక కర్మ అని ఉంటుంది. నైమిత్తికము అంటే ఒక్కొక్క పర్వదినం వస్తుంది. ఇవాల్టి రోజున ప్రమోత్కృష్టమైనటువంటి రోజు, గురువారంతో కూడుకున్నటువంటి పుష్యమాసంలో వచ్చినటువంటి ఏకాదశి దినం. ఇది చాలా గొప్ప రోజు. అందుకనే ఈరోజు రామచంద్రమూర్తి రామాయణాన్ని ప్రారంభింపజేశారు. సరే, అలా నైమిత్తికము అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయవలసినటువంటి ప్రత్యేకమైన కర్మలకి నైమిత్తిక కర్మలని పేరు. నిత్య నైమిత్తిక కర్మలను రెండిటినీ చేస్తూ నిరంతరం భగవంతుడి గురించినటువంటి ఆలోచన చేస్తూ కృచ్ఛ్రాంద్రాయణాది వ్రతములను ఆచరిస్తూ ఎవరు ఉంటారో అటువంటి వారిలో సత్వగుణం, గొప్ప శుద్ధ సత్వము ఆవిర్భవిస్తుంది. ఆ సత్వగుణం దేనికి ప్రాతిపదిక అవుతుంది? వేదాధ్యయనమునకు ప్రాతిపదిక అవుతుంది. అటువంటి వాడు వేదాధ్యయనం చేస్తాడు. ఆ వేదం ఒకనాడు ఎందుకు పనికొస్తుంది? బాహ్యంలో యజ్ఞయాగాది క్రతువులను చేసి ఇహమునందు పొందవలసినటువంటి సమస్త సౌఖ్యములను పొందడానికి వేదమే ఆధారం. కాదు, ఇతర లోకములలో పొందవలసినటువంటి ప్రయోజనాలకి వేదమే ఆధారం కాదు. ఇంకా వేదంలో మీరు జ్ఞానకాండలోకి వెళ్ళారనుకోండి, అసలు మళ్ళీ ఈ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్త సంభారములు వేదము నుంచే మనకు వస్తాయి. అందుకని ఏమవుతుంది? నిత్య నైమిత్తిక కర్మాచరణము కలిగినటువంటి తపస్వి అయి స్వాధ్యాయ నిరతుడై, అది ఇప్పుడు నిరంతరము, ఒకప్పుడు ఇంకొక నాడు కాదు, అది ఒక అలవాటుగా తాను చేయకుండా ఉండలేక నిరంతరము వేదమును మననం చేస్తూ, ఇది ముని అంటే మననము చేయువాడు. ఎందుకు మననము అంటే మనస్సు యొక్క ధర్మము. జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఏం చేస్తుంది? మీకు ఏ వస్తువు పట్ల ప్రీతి ఉందో ఆ వస్తువు చుట్టూ తిరుగుతుంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీకు ఏ వస్తువు పట్ల చాలా ఇష్టం ఉందో ఆ వస్తువు చుట్టూ మనస్సు తిరుగుతుంది. అదే మనస్సుకున్నటువంటి గొప్ప బలం, అదే మనస్సుకున్న గొప్ప బలహీనత. మీరు పూజ చేస్తూ ఉండండి, అది తనకిష్టమైన వస్తువు దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు మనస్సుకి తీసుకెళ్ళి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం అలవాటు చేశారనుకోండి, ఇస్తే తపస్సు చెయ్యడం ప్రారంభం చేస్తే ఈ మనస్సు క్రమంగా భగవంతుడి చుట్టూ తిరగడం ప్రారంభం చేస్తుంది. అందుకని ఏమవుతుంది?
మననము చేయువాడు ముని. తనంత తాను ఎప్పుడూ మననం చేస్తూ ఉంటాడు. దానికి ఒక ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. అలా మననం చేయకుండా ఉండలేడు. మనస్సు ప్రీతిపాత్రమైన వస్తువు చుట్టూ పరిభ్రమించినట్టు ఎప్పుడూ భగవంతుడి చుట్టూ మనస్సు తిరగగలిగినటువంటి స్థితిని పొందినటువంటి వాడై, నిరంతర మననశీలుడై, తపస్సు చేసి స్వాధ్యాయ నిరతుడై, వీటన్నిటి చేత తాను పొందినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో, జ్ఞానం ఏదైతే ఉంటుందో, దాన్ని ఇతరులకి బోధ చేసేటప్పుడు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానమును దహించి జ్ఞానమును అందించగలిగినటువంటి వాగ్వైభవం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి వాడు. వాడెవరు? సాక్షాత్తు గురువు. గుకారస్యంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. ఎవరు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తున్నాడో వాడే గురువు. అజ్ఞానం తీసేదొకడు, జ్ఞానం ఇచ్చేదొకడు ప్రపంచంలో ఉండడు. ఎందుకనంటే లైటు వేశామండి చీకటి పోయిందండి అనరు. లైటు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే లైటు లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. దీపం ఉన్నది, చీకటి ఉండదు. చీకటి ఉన్నది, దీపము పెట్టలేదు. ఒకటే నిజం. అంచేత అజ్ఞానము పోయినది, మళ్ళీ ఇంకా జ్ఞానం ఒకటి బోధ చేయడం ఏమి ఉండదు. అజ్ఞానం పోవడం అంటే జ్ఞానమే మిగులుతుంది. ఇంకా జ్ఞానము కలిగినది, అజ్ఞానము పోయినది. అందుకనేమవుతుంది? ఏ మహాపురుషుడి యొక్క దర్శనం చేత తనలో ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోతుందో అటువంటి గురువుకి నారదుడని పేరు. అందుకని నారం దదాతి ఇది నారదః. ఎవరు జ్ఞానమును ఇస్తాడో ఆయన నారదుడు, ఎవరు అజ్ఞానమును ఖండిస్తాడో ఆయన నారదుడు. అటువంటి నారదుణ్ణి ప్రశ్న వేశారు ఎవరు? వాల్మీకి మహర్షి. అడగడానికి ఈయనకున్న అధికారం ఏమిటి? ముందు తన అధికారం చూసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారిని ప్రశ్న వేయడానికి వీల్లేదు. ముందు తను కొంత అధికారాన్ని పొందాలి. ఆయన తపస్సు చేశాడు, వాల్మీకి అయ్యాడు. గతంలో పూర్వనామం అగ్నిశర్మ, ఇప్పుడైన నామం వాల్మీకి. ఎందుకని? కొన్ని సంవత్సరముల పాటు తపించాడు. ఇప్పుడు శిష్యుడిగా యోగ్యతని పొందాడు. ఇప్పుడు వెళ్ళి ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు? పరిప్రశ్నేన సేవయా. భగవద్గీతలో చెప్తారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేసేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళి ప్రశ్న వేయడానికి వీల్లేదు. వారి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నేను తెలుసుకోవడానికి అర్హత కలిగిన వాడను అని మీరు అనుకుంటే, మీరు నాకు కృప చెయ్యాలి అని అనుకుంటే, నాకు ఈ విషయంలో ఈ సందేహమును తీర్చవలసినది అని పరిప్రశ్న చెయ్యాలి. అందుకని పరిప్రశ్న చేస్తున్నాడు ఇవాళ వాల్మీకి మహర్షి. దేని గురించి అడుగుతున్నారు? అటువంటి నారద మహర్షి వస్తే ఇతర విషయాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు? దేని గురించి తెలుసుకోవాలో దాని గురించి అడుగుతున్నారు. దేని గురించి తెలుసుకుంటారు అటువంటి గురువు వచ్చినప్పుడు? పరబ్రహ్మమును గురించి ప్రశ్న చెయ్యాలి. ఒక గమ్మత్తైనటువంటి ప్రశ్నని ఇవాళ వాల్మీకి మహర్షి అడుగుతున్నారు నారదుణ్ణి. అందుకని వాగ్విదాంవరం. అడిగినటువంటి వాడు అడిగాడు, చెప్పగలిగినటువంటి వాడో గొప్ప సమర్థుడు. తన వాక్కుల చేత అడిగిన ప్రశ్నకి జవాబును చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు కనుక, శిష్యుడిలో ఉన్నటువంటి సందేహాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు కనుక, ఆనాడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. స్వామి, నాకు ఒక్క ప్రశ్న ఉంది, మీరు దానికి కృప చేసి జవాబు ఇవ్వవలసింది అన్నారు. కోన్వస్మిన్ సంప్రదంలోకి. ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. 16 గుణములు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలియాలి నాకు. ఆ వ్యక్తి ఎప్పుడున్నవాడై ఉండాలి? ఎప్పుడో వామనావతారంలో వామనమూర్తికి ఉందండి, నరసింహావతారంలో నరసింహమూర్తికి ఉందండి, లేకపోతే ఫలానా అవతారంలో ఫలానా వారికి ఉందండి, అది కుదరదు. కోన్వస్మిన్ సంప్రదంలోకే, ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఈ సమయమునందే ఉన్నవాడై ఉండాలి. నేను చూడడానికి అవకాశం ఉన్నవాడై ఉండాలి. ఈ కాలములో అంటే వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్, ఆయన గుణములు కలిగినటువంటి వాడై ఉండాలి. కస్య వీర్యవాన్. వీర్యవాన్ అంటే అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎటువంటి పరాక్రమం?
పరాక్రమం అంటే తనని తాను రక్షించుకుంటూ శత్రువులు ఎంతమంది లెక్కకి అందనంతమంది శత్రువులు వచ్చి ఎదురు నిలబడినా అందరినీ చీల్చి చెండాడగలిగినటువంటి పరాక్రమము వైభవము ఎవరి దగ్గర ఉంటుందో వాడిని వీర్యవాన్ అని పిలుస్తారు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క నిలబడ్డారు, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క నిలబడ్డారు. దాశరథీశతకంలో గోపరాజు గారు అంటారు, బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డాండ నినదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటారు. మీరు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సులో రామచంద్రమూర్తి భగవానుడు అన్న అభిప్రాయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచించండి. ఆయన అడుగుతున్నది ఒక మనుష్యుడి గురించి అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. ఒక మనుష్యుడై ఉండాలి, ఆయన గుణవాన్ గుణములతో కూడినటువంటి వాడై ఉండాలి, వీర్యవాన్ చేతిలో కోదండం పట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్టు అలవోకగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాక్షస సంహారం చేసేటటువంటి వాడు కాకూడదు. తాను కూడా అలిసిపోవాలి, తన మీద కూడా బాణములు వచ్చి పడాలి, తన వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి కవచము కూడా పిట్లిపోవాలి, తన ఒంటికి బాణములు తగిలి నెత్తురు ఏరుగా పారాలి, అవసరమైతే భూమి మీద పడిపోవాలి. ఇంత జరిగినా లక్ష్య పెట్టకుండా శత్రువుల్ని కొట్టగలగాలి, తన కార్యాన్ని సాధించుకోగలగాలి. చేతిలో కోదండముండగా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువుల సంఖ్యతో నిమిత్తం లేదు. దీపం మీద పడినటువంటి దీపపు పురుగుల్ని కాల్చినటువంటి దీపంలా శత్రువుల్ని తుదముట్టించగలిగినటువంటి అప్రమేయమైనటువంటి పరాక్రమం ఉన్నవాడై ఉండాలి. అటువంటి వాడున్నాడా? ఇది వీర్యవాన్. గుణములున్నవాడున్నాడా? కళ్యాణ గుణములున్నవాడు వీర్యవాన్. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ. అపారమైనటువంటి పరాక్రమం ఉంది, కానీ ధర్మం పాటించాడు. ఎందుకని? అదే కాలమునందు రావణాసురుడు ఉన్నాడు. ఆయన పౌరుష పరాక్రమాలు కూడా ఏం తక్కువ కావు, కానీ ధర్మం పాటిస్తాడా? పాటించడు. ఇహ సంతో నవాసంతి తతో వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి. వాడికి తెలియదా? తెలుసు కానీ ఆచరించడు. అందుకని ధర్మం అంటే ఏమిటి? శాస్త్ర విరుద్ధము లోక దూష్యం, శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ఏది ఉంటుందో దాన్ని ధర్మం అని పిలుస్తారు. ధర్మజ్ఞశ్చ అన్నారు, చకారం వేశారు. ధర్మము అధర్మము రెండూ తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి? అధర్మం తెలిస్తే అధర్మాచరణము చేస్తున్నటువంటి వ్యక్తిని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లొంగనప్పుడు నిగ్రహిస్తాడు. నిగ్రహించడానికి పరాక్రమం ఉండాలి. ధర్మం యొక్క స్వరూపం తనకి తెలిసి ఉండాలి. అందుకని ధర్మాధర్మముల యొక్క రెండింటి స్వరూపము తెలుసున్నవాడై ఉండాలి. ఆ ధర్మం గురించి విశేషమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడై ఉన్నాడా ఎవరైనా? అందుకని వీర్యమున్నవాడై ఉండాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఇంత ధర్మం తెలుసున్నా, ఇంత వీర్యవంతుడైనా చేసిన ఉపకారమును మరిచిపోనివాడై ఉండాలి. చిన్న ఉపకారం ఎవరైనా చేశారా? ఎంతవారండి మీరెంతవారండి అని కృతజ్ఞత ప్రకటించగలగాలి. అందుకే మీకు రామాయణంలో శృంగిబేరపురము అని పేరు దానికి. గుహుడు పరిపాలించినటువంటి నగరానికి. శృంగిబేరపురం అంటే ఏమిటో తెలుసా అండి? దారుణాతి దారుణమైన కృత్యములు చేసేటటువంటి స్థలము అని పేరు. ఎందుకని అంటే శృంగిబేరపురంలో గుహుడు ఏం చేస్తాడంటే లేళ్ళు, జింకలు మొదలైనటువంటి వాటి బొమ్మలు తీసుకొచ్చి పెడతాడు. పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న లేళ్ళు, జింకలు చూసి మన జాతికి చెందిన జంతువులే ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకుంటూ వస్తాయి. వస్తే అప్పుడు వాటిని వల వేసి పట్టుకుంటాడు. పట్టుకుని వాటిని సంహరించి వాటి మాంసం తిని వాటి చర్మాన్ని ఉత్తరిస్తాడు. అంత క్రూరమైన దృష్టితో పనిచేసేటటువంటి వాడున్నాడే, అటువంటి గుహుడు రామా నేను నీవాడనయ్యా అన్నాడు. రాముణ్ణి ప్రేమించాడు. ప్రేమించినంత మాత్రం చేత తనకి పట్టాభిషేకం జరుగుతుంటే నాకు తగిన దీటైన స్నేహితుడయా గుహుణ్ణి తీసుకురా అని హనుమని పంపించారు. అందుకని కృతజ్ఞశ్చ, చిన్న ఉపకారం చేస్తే మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని, ఇంత పరాక్రమం తనకున్నా చిన్న ఉపకారం ఉంటే దాన్ని తలుచుకుని గుర్తుపెట్టుకుని పొంగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో ఎంత కష్టమే రానివ్వండి, తనొక్క అసత్యం చెప్పాడా తప్పుకోవచ్చు, కానీ చెప్పడు.
ఎందుకు చెప్పడు? ఇప్పుడు ఈ అసత్యం చెప్తే నేను ఈ కష్టంలోంచి బయట పడిపోవచ్చు, కానీ ఇది కాదు నాకు రక్షణ. నేను ఇప్పుడు సత్యమే చెప్పి కష్టమే వచ్చినా శాశ్వతముగా నన్ను సత్యము రక్షిస్తుంది. ఎందుకని? నువ్వు అసత్యం చెప్తే రక్షింపబడడం నీ కంటి ముందు కనబడుతోంది. సత్యం చెప్పి మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు అయోధ్యకాండలో రామచంద్రమూర్తి. నాకు అక్కర్లేదా ఆ రాజ్యం అన్నాడు. ఎందుకు అక్కర్లేదు? నాకు సత్యం కావాలి. మా నాన్నగారిని సత్యప్రతిష్ఠితుణ్ణి చెయ్యాలి, మా నాన్నగారు ఇచ్చినటువంటి మాట నిలబడాలి, అందుకని నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. ఎన్ని కష్టాలొచ్చి మీద పడిపోనివ్వండి, ఎన్నడూ అసత్యం పలకలేదు, ఎన్నడూ సత్యాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి వాడున్నాడు ఆ ప్రపంచంలో. అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. తాను ఒక మాట అన్నాడా, ఒక పని మొదలు పెట్టాడా, ఏది ఏమైపోనివ్వండి ఆ పని జరిగి తీరవలసింది. ఇంకా ఆగడం కానీ, లేకపోయినట్టయితే అవాంతరం వచ్చిందని భయపడిపోవడం కానీ, లేకపోతే మొదలుపెట్టినటువంటి పని చాలా సంతోషంగా మొదలుపెట్టేసి రోజు రోజుకి కృషించిపోయి బెంగ పెట్టేసుకుని వెనుక్కి తీయడం కానీ, ఇటువంటి లక్షణాలున్నవాడా? లేకపోతే తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగిన వాడా? సముద్రం ఉందయ్యా ఎదరా, సముద్రం దాటాలి ఇన్ని కోట్ల వానరాలన్నారు, దాటుతాను సముద్రం అన్నాడు. ఇది కాంచన లంకయ త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది, దాన్ని కొట్టాలన్నారు, కొడతానన్నాడు. దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు, మట్టు పెడతానన్నాడు. ఇది కాదు విచిత్రం, తన వైరి బతికుండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు లంకారాజ్యానికి. మాట నిలబెట్టుకోవాలి, ఇది దృఢవ్రత. అటువంటి వ్రతం అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? దృఢవ్రత. అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. చారిత్రేణ చకోయుక్త, చారిత్రము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకని? మిగిలినటువంటి ప్రాణులకి మనిషికి ఒక్కటే తేడా ఉంటుంది. ఏది చూస్తారు? చారిత్రమును చూస్తారు. ఎప్పుడు చూస్తారు? అన్ని ప్రధానమైన విషయాల్లోనూ చారిత్రమే చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలనుకోండి, మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరి పేర్లు ఇవ్వండి, మీరు ఎటువంటి వారో కనుక్కుంటా ఉంటారు. మీ ఇంట్లో ఆడపిల్లని వివాహం చేసుకోవాలనుకోండి, మీ చారిత్రను చూస్తారు, మీరు ఎటువంటి వారో చూస్తారు. అందుకని నడువడి చాలా ప్రధానం. తనకి తెలిసుండడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టడం వేరు. రావణాసురుడికి ధర్మం తెలియదా? రావణాసురుడు వేదం చదువుకోలేదా? అన్నీ తెలుసు, కానీ అనుష్ఠానంలో ఉంటుందా? ఉండదు. తెలియడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుభవంలో పెట్టడం వేరు. ఎంతో కష్టం వచ్చి మీద పడిపోతే పక్కకెళ్ళి కూర్చుని సంధ్యావందనం చేశాడు రామచంద్రమూర్తి. నిత్యాగ్నిహోత్రీకుడై పల్లేరు కాయలు ముళ్లతో కూడినటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా పాదుకలు లేకుండా ఆ అగ్నిహోత్రాన్ని భుజాలకి తగిలించుకొని మహానుభావుడు 14 సంవత్సరాల అరణ్యాల్లో నడిచెళ్ళాడు. అందుకని చారిత్రేణ చకోయుక్త, ఇటువంటి నడువడి కలిగినటువంటి వాడు, తను అన్న మాటకి నిలబడి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహిత. తన తోబుట్టువుల యొక్క క్షేమాన్ని కోరుకోవడం, తన రాజ్యం క్షేమాన్ని కోరుకోవడం, తన తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకోవడం పెద్ద గొప్పేం కాదు. అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ ప్రతివాడు చేస్తాడు. ఏది గొప్ప? సర్వభూతేషు కోహిత. అన్ని ప్రాణులలో ఉన్నది బ్రహ్మమే అని గుర్తెరిగి లోపల సమస్త ప్రాణుల యొక్క హితమును కోరుకునేటటువంటి వాడై ఉంటాడా? అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడా? సర్వభూతేషు కోహిత. విద్వాన్ కహ. విద్వాన్ అంటే తాను తెలుసుకోవలసినటువంటి విషయములనన్నింటినీ తెలుసుకున్నవాడై ఉన్నాడా? ఎలా తెలుస్తాయి విషయాలు? గురువుల యొక్క శుశ్రూష చేసినటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి. అందుకని గురువుల యొక్క శుశ్రూష చేసి తెలుసుకున్నవాడా? విద్వాన్ కహ. కస్సమర్థశ్చ. తనకి తెలియడం వేరు, తెలుసున్న దాన్ని అమలులో పెట్టి నడిపించడం వేరు. ఎందుచేత? ధనుర్వేదం అంతా తెలిసి ఉండొచ్చు, కానీ యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి పారిపోయేటటువంటి భీరు అనుకోండి. ఉత్తర కుమారుడు కూడా క్షత్రియ వంశంలో జన్మించాడు, యుద్ధరంగంలో నిలబడగలిగాడా? సైన్యాన్ని చూస్తేనే వెనకంజ వేసి పారిపోయాడు. అందుకని తనకి జ్ఞానం ఉండడం వేరు, తనకి విషయాలు తెలిసి ఉండడం వేరు. వాటిని అమలు చెయ్యడం దగ్గరికి వచ్చేటప్పటికి భయం లేకుండా తాను నాయకత్వం వహించి ఈ పనిని చేయించడంలో సమర్థుడై ఉండాలి.
ఆయన వెనక వెళ్ళిన వారు ఎవరండి? వానరములు, లాంగూలములు, భల్లూకములు, కొండముచ్చులు ఇవన్నీ వెళ్ళాయి. ఇన్ని కొన్ని కోట్ల 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 కోట్లు. మీరు కిష్కింధకాండలో విందురు కానీ ఇన్ని కోట్లు అసలు లెక్కలేదు. అన్ని కోట్లు, భూమండలం అంతా నిండిపోయేవి. అన్ని కోట్ల వానరములు వచ్చాయి. కోతి అంటేనే చపలచిత్వానికి మారుపేరు. సముద్రం మీద సేతువు కట్టినప్పుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు యుద్ధకాండలో విందురు కానీ. ఇంత సేతువు కట్టి నడవండ్రా అంటే పిల్లలు చూడండి, పడవ ఎక్కించి కూర్చోబెడితే పడవ మధ్యలో కూర్చోడు, వాడు పడవ ఒడ్డున కూర్చుని నీళ్లలో చెయ్యెడతాడు. అలా వాళ్ళు సేతు అంచుల మీద పరిగెడుతుండేవారు వానరులు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనక పెట్టుకుని వీళ్ళందరినీ ఒక మాట మీద నడిపిస్తూ రాముడన్న భయం నిలబెట్టి సీతమ్మ తల్లిని అగ్నిహోత్రంలో ప్రవేశింపచేసేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులలో ఉన్న ఎరుపుతనాన్ని చూసి ఇన్ని కోట్ల మంది వానరులు తమ్ముడు లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు. ఇది సమర్థశ్చ. అలా అమలు చేయగలడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఎన్ని మాటలు చూడనివ్వండి, మళ్ళీ చూస్తుంటే అబ్బా ఏమందం ఏమందం అనిపిస్తున్న. దీని సౌందర్యం అంటారు. అందం అంటే ఒకసారి చూస్తే చాలా బాగుందండి అని వెళ్ళిపోబుద్ధి. ఎన్ని మాటలు చూడండి, ఎన్ని రకాలుగా చూడండి, బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది. ఈ సౌందర్యం ఈ అలా చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి తత్వం బాహ్యంలో ఉన్నటువంటి అందం వల్ల రాదు. ఇది దేనివల్ల వస్తుంది? లోపల ఉండేటటువంటి సాత్వికమైనటువంటి ప్రవృత్తి ముఖంలో శరీరంలో తాండవిస్తే వస్తుంది. అందుకే ఒక్కొక్క వ్యక్తి కనపడ్డారనుకోండి, వెంటనే వెళ్ళి అయ్యా నమస్కారం అండి బాగున్నారా అని పిలవబుద్ధి వేస్తుంది. ఒక్కొక్కరు అట్నుంచి వస్తున్నారనుకోండి, మనకు పని లేకపోయినా ఈ సందులోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం అంటే వాడు వస్తేనే భయం. అలా ఉండకూడదు. ఇది కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. అన్ని కాలముల యందు ఎప్పుడు చూసినా ఎంత అందం ఎంత అందం అనిపించాలి. ఎవరికి? తనకి విరోధులైన వారికి కూడా. శూర్పణక చూసింది, ఏమందగాడంది. తన భర్త చచ్చిపోయాడు వాలి, చూసింది తార, ఏం మహానుభావుడు రా అంది. పక్షులు చూసాయి, ఏమందగాడు రా అన్నాయి. మహర్షులు చూశారు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. ఇటువంటి వాడిని భర్తగా పొందితే బాగుండనుకున్నారు ఏమిటి మగవాళ్ళైనటువంటి మహర్షులు. ఇది సర్వభూతములు చూసేటప్పటికి అబ్బా ఏమందం అనిపించాలి. ఈ అందం ఉపాసనా బలం. ఒక చంద్రశేఖర పరమాచార్యులు వారు నడిచి వచ్చేస్తున్నారనుకోండి, అలాగా ఇంత బొట్టెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుని ఇలా వంగిపోయి సత్యదండం పట్టుకుని నడుస్తున్నారనుకోండి, ఎటు నుంచి చూడండి వారిని, అబ్బా మహానుభావుడు మహానుభావుడు అనిపిస్తుంది. అది అందం అంటారా మీరు? కాదు. కశ్చైక ప్రియదర్శన. వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. అందుకే ప్రయత్నపూర్వకంగా కొంతమంది దర్శనం చేస్తారు వెళ్ళి. ఎందుకు? వారి సన్నిధికి వెడితే చాలు, వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. ఎప్పుడు వారు నిరంతర సంతోషి, అంత ఆనందంగా ఉంటాడు. నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడుతుంటాడు. అందరికీ హితం చెయ్యాలనేటటువంటి లక్షణంలో ఉంటాడు. అందుకని కశ్చైక ప్రియదర్శన. ఆత్మవాన్కో. ఆత్మవాన్ అంటే అమరకోశాన్ని బట్టి ధైర్యం, అపారమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వాడేవాడు. అంటే పైకి డాంబికంగా కనపడినా మేకపోతులాగా లోపల మాత్రం భయాన్ని పొందాడనుకోండి, అది ధైర్యం అనిపించుకోదు. మొక్కవోని ధైర్యంతో నిలబడగలగాలి. నేనే తలుచుకున్నానా ఈ బ్రహ్మాండములన్నింటినీ శాసిస్తానంటాడు రామచంద్రమూర్తి. ఎన్నడూ భయపడడం అన్నది రామచంద్రమూర్తి జీవితంలో లేదు. ఇది ధైర్యం. ఆత్మవాన్కో జితక్రోధో. ఇది చాలా కష్టం. అక్కడ వేసినటువంటి మాట చూడండి. మహర్షి ఏం అమాయకంగా అడగలేదు వాల్మీకి మహర్షి. ఎంత గొప్ప గొప్ప మాటలు వేశారో చూడండి. శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తే ఎంత అందంగా ప్రశ్న వెయ్యాలో చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలోంచి 24,000 శ్లోకాల రామాయణం పుట్టింది. అంటే ఎంత గొప్ప ప్రశ్న చూడండి. అది జితక్రోధో. ఏం క్రోధో అన్న మాట వాడడం ఎందుకు? క్రోధ అంటే కోపము కన్నా తీవ్రమైన స్వరూపానికి క్రోధమని పేరు. ఉత్తమే క్షణకోపశ్చా మధ్యమే ఘటికాత్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఒక్కొక్కడు ఉంటాడు, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని చచ్చిపోయే వరకు తలుచుకు 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 బెంగపెట్టేసుకుని ఓ హరుస్తూనే ఉంటాడు. ఎప్పుడో అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు అలరి? అంటే క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. అది అలా ఉంది అంటే ఏమిటి? దానికి గుర్తు కామ ఉంది వెనకాతల. వాడికి కోరిక ఉంది, కోరిక తీరలేదు, క్రోధం పుట్టింది. అంటే ఇప్పుడు జితక్రోధో, క్రోధాన్ని జయించాడా అంటే ఎన్ని జయించినట్టు? అరిషడ్వర్గములను జయించాడు.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఆరింటినీ జయించినటువంటి వాడై ఉన్నాడా. అందుకని జితక్రోధో, అందుకని కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక. ద్యుతిమాన్ అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాసన బలంలోంచి వస్తుంది. తను నమ్మిన సిద్ధాంతం పట్ల తనకున్న విశ్వాసంలోంచి వస్తుంది. తను అనుసరించవలసినటువంటి ధర్మము పట్ల వైక్లభ్యము లేని స్థితిలోంచి వస్తుంది. అందుకని అటువంటి వాడై ఉన్నాడా. అందుకని ద్యుతిమాన్కో ననసూయక. అనసూయక అంటే ఏమిటో తెలుసా అండి? ఎదుటివారిలో ఒక గుణం ఉంటుంది, ఒక మంచి గుణం. మరి ఆ మంచి గుణాన్ని మంచి గుణంగా స్వీకరించారు. మీకు అనసూయక, రావణాసుడు అసూయకి రావణాసుడు. ఎదుటివారిలో ఎంత మంచి గుణం ఉండనివ్వండి, వాడు వెంటనే ఆ మంచి గుణాన్ని చెడ్డ గుణంగా మార్చి చెప్తాడు. అందుకే జీవితంలో ఒక అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మొట్టమొదట వారిలో ఉన్న మంచిని స్మరించి, వారండి చాలా మంచివారు అంటం మీరు ప్రారంభం చేసి వారిలో ఉన్న మంచి గురించి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, అది అలవాటైపోతుంది. అలా క్రమంగా అలవాటైతే మంచిని చూడడం ఒకటే వస్తోందనుకోండి, ప్రశాంతత మీకు దక్కుతుంది. ఎందుకని? చెడుని చూసిన కొద్దీ మీలో క్రోధం వస్తుంది, మీలో ఉద్రేకం వస్తుంది. మంచిని చూసిన కొద్దీ మీరు ప్రశాంతంగా ఉంటారు. ముందు మీ మనస్థితి చక్కబడుతుంది. అందుకని అనసూయక, ఎదుటివారిలో ఉండేటటువంటి గుణాల్ని గుణాలుగా చెప్పకుండా గుణాల్ని దోషాలుగా చెప్తారు కొంతమంది. ఇది అసూయతో కూడినటువంటి వాడి యొక్క లక్షణం. అవతలవాడు చెడిపోడు, ఆయనలో ఉన్న గుణాన్ని అవగుణంగా నువ్వు చెప్తే ఆయనకు వచ్చిన నష్టం లేదు. అలా చెప్తే నువ్వు అసూయాపరుడు అని తెలుస్తుంది. అందుకని అనసూయక. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపాన్ని గెలిచిన వాడైనా కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం రాలేదు, కానీ కోపం తెచ్చిపెట్టుకోకపోతే పిల్లవాడు సక్రమంగా ఉండడని ఆ రోజు నాన్నగారు బుసలు కొడుతూ కూర్చున్నారనుకోండి, కొడుకు లోపలికి వచ్చేటప్పటికి అయ్య బాబోయ్ నాన్నగారు ఏమిటో ఇలా ఉన్నారు అనుకుంటాడు. ఒక్క 10 నిమిషాలు నాన్నగారు కోపంగా మాట్లాడారు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం ఉందా? ఏమీ లేదు. మళ్ళీ శుభ్రంగా ఆయన వెళ్ళిపోయి తన పూజ గదిలో కూర్చుని రామాయణం తీసుకుని ఆయన హాయిగా చదువుకుంటున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు కోపం? ఆ కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత బిడ్డలు భయపడాలి. ఈ కోపం తెచ్చుకోవడం దేని కొరకు? కోపం తెచ్చుకోవడం సమస్త జగత్తుని చక్కదిద్దడం కొరకు. ధర్మం తెలుసున్నవాడైతే అధర్మాన్ని చక్కదిద్దడానికి కోపం తెచ్చి పెట్టుకుంటాడు. తానే క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, తానేం చక్కదిద్దుతాడు? తను ధర్మాధర్మములు మర్చిపోతాడు ఇంకా క్రోధం వచ్చేసిందంటే. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు, తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని లోకమును రక్షించగలగాలి. అటువంటి వాడై ఉన్నాడా? అందుకని కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడిపోయేటట్టుగా కోపం తెచ్చిపెట్టుకుని శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? ఇప్పుడున్నాడా? ఉంటే ఆయన ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. 16 గుణములు అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములే 16 కళలు. ఈ 16 గుణములు ప్రతి మనుష్యుడికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 16 గుణములు పూర్ణముగా లేకపోయినా రామాయణాన్ని చదివితే, రామాయణాన్ని వింటే, అందులో రామచంద్రమూర్తి యొక్క జీవితం మనకి అర్థమైతే, అరే రే రాముళ్ళే మనం కనీసం ఈ ఒక్క విషయంలో మనం ఉండలేమా అని అనిపిస్తే, రామచంద్రమూర్తి యొక్క కటాక్షం దొరికితే ఎందుకు కాలేం? అందుకని రామాయణంలో 16 గుణములను అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆశ్చర్యపోయాడు ఎవరు? విన్నటువంటి నారద మహర్షి. ఎంత గొప్ప ప్రశ్న వేశావయ్యా వాల్మీకి! 16 గుణములు, ఇటువంటి గుణములున్నవాడు ఈ లోకములో ఈ కాలములో ఉండాలా? చాలా గొప్ప ప్రశ్న వేశావు. ఇది గురువు నోటి వెంట రావలసిన మొదటి మాట. శిష్యుడు ప్రశ్న వేసేటప్పటికీ భృకుటి ముకుడించి మొదలెట్టాడు రా మళ్ళీ వీడు అని గురువు బెంగ పెట్టేసుకునేటట్టు ఉండకూడదు. ఏమి ప్రశ్న వేశావురా అని అడగగలగాలి. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. నువ్వడిగినటువంటి ఇన్ని గుణాలు ఒక్క నరుడిలో ఉండాలని అడుగుతున్నావు. కానీ ఉన్నాడు వాల్మీకి. నేను చెప్తాను ఎవరండి? ఎవరి భార్య వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందో ఆయన పేరే చెప్తున్నారు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యపోవాలి వాల్మీకి మహర్షి!
ఇది వాల్మీకి ఆశ్చర్యానికి కారణం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశి. నాయన ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు జన్మించాడు. అయితే పెద్దలన్నారు, ఏం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా జన్మించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. అనేక వంశాలు ఉన్నాయి కదా. రామాయణం ధర్మస్వరూపం. నీ ఇంట్లో నువ్వు కూడా అలా ఉండగలిగితే నీ ఇంట్లో కూడా భగవానుడు ఉదయిస్తాడు ఒకనాడు. ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషమైనటువంటి ఆరాధన చేసి శ్రీరంగనాథుణ్ణి పొందాడు. కులధనంగా పొంది ఆరాధన చేశాడు. అందుకని అంతగా ఆరాధన చేసినటువంటి వంశం కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట కాదుట. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణోపాసన చేస్తారు. ఆ సూర్యవంశానికి చెందినటువంటి వారు కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట. అందుకని ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా రామచంద్రమూర్తి. ఆ రాముడికి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పనా అని సంక్షేప రామాయణం చెప్పారు నారదుడు. సంక్షేప రామాయణం అంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క 100 శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అందించారు. అందిస్తే దీన్ని విన్నారు. ప్రారంభం ఎక్కడ మొదలైంది? అందుకే 24,000 శ్లోకాలతో పూర్తి చేశారు. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం. గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మంత్రాల్లో ఒక బీజాక్షరం ఉంటుంది ఏదో, మిగిలిన అక్షరాలు బీజాక్షరాలు ఉండవు. ఆ బీజాక్షరానికి ఒక ఋషి ఒక దైవము ఉంటారు. గాయత్రీ మహామంత్రం అలా కాదు, 24 అక్షరాలు బీజాక్షరాలు. 24 బీజాక్షరాలకి గురువులు ఉంటారు, ఋషులు ఉంటారు, దైవం ఉంటారు. అందుకని గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి, గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. గాయత్రి చేసి తీరవలసింది. రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని 1000 శ్లోకాలు చెప్పారు. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను. కాబట్టి ఈ నువ్వడిగినటువంటి 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి ఈ కాలములో ఇప్పుడే ఇక్కడే ఉన్నారు. ఆయనే రామచంద్ర ప్రభువు అని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు. నారద మహర్షి ఎప్పుడైతే రామచంద్రమూర్తి గురించి చెప్పారో పొంగిపోయాడు. బ్రహ్మతత్వం ఒకసారి అర్థమైందనుకోండి, ఏమవుతుంది? మనస్సు అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. అందుకని విశేషమైన ఆనందం పొందాడు. ఇంత ఉపదేశం చేసినటువంటి నారదుడు రామాయణానికి ఉన్న గొప్పతనం అంతా ఇక్కడుందండి. గురువు దగ్గరికి వెళ్ళడం, గురువుని ప్రశ్న వెయ్యడం, గురువు దగ్గర నేర్చుకోవడంతో రామాయణం ప్రారంభం. ఇన్ని చెప్పారు కదా నారద మహర్షి. ఆ ప్రశ్న వేస్తే ఏమో నాకు తెలియదయా, ఒకసారి కనుక్కోవాలి, ఉండి చెప్తాను, నాకు అన్ని విషయాలు ఎక్కడ ధారణలో ఉంటాయా అనలేదు. బ్రహ్మగారి దగ్గర వినొచ్చారు. పరంపర తండ్రి గారి దగ్గర ఆయన విన్నారు. అది వాల్మీకి మహర్షికి చెప్పారు. చెప్పి ఒక చిత్రమైనటువంటి విశేషం జరిగింది. సంక్షేప రామాయణం అంతా వాల్మీకి మహర్షికి చెప్పేసి యథావత్ పూజితస్తేన దేవర్షిన్ నారదస్తథా ఆపృష్ట్వై వాభ్యనుజ్ఞాత సజ్జగామ విహాయసం. వాల్మీకి మహర్షికి రామాయణం సంక్షేప రామాయణం చెప్పినటువంటి నారదుడు తను గురువును అనేటటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. నేను గురువుని, నేను గురువుని, నేను గురువుని అని అభిమానం పట్టుకు కూర్చున్నారనుకోండి, అది ప్రమాదానికి దారి తీసేస్తుంది. అందుకని ఎలా అయిపోయారు? ఆకాశం ఉంది, మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఒక గ్లాసు పెట్టారనుకోండి, గ్లాసులో ఆకాశం ఉందా లేదా? ఉంటుంది. ఓ కుండ తీసుకొచ్చి పెడితే కుండలో ఆకాశం ఉంటుంది, ఘటాకాశం. ఓ గదిలో ఆకాశం ఉంటుందా లేదా? మఠాకాశం. కుండ బద్దలైపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆకాశం ఘటాకాశం మఠాకాశం అవుతుంది. మఠాకాశం తలుపులు కూడా తీసేశారనుకోండి, ఏమవుతుంది? అనంతాకాశం అయిపోతుంది. ఇప్పటి వరకు తాను గురువుగా నిలబడి శిష్యుడికి బోధ చేసినటువంటి నారద మహర్షి నేను గురువుగా నిలబడ్డానన్న విషయాన్ని వదిలిపెట్టేసి ఆకాశము ఎలా ఆకాశం అయిపోతుందో అలా నారదుడైపోయాడు. అంటే మళ్ళీ తను జ్ఞానిగా ఆత్మస్వరూపిగా మారిపోయి నారద మహర్షి బయలుదేరి ఆకాశంలోకి ప్రయాణం చేసి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత విన్న శిష్యుడు మాత్రం పరవశించిపోయాడు. వాల్మీకి ఎంత గొప్ప రామకథ చెప్పాడు రా మహానుభావుడు అనుకున్నారు. అదే ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న